మంత్రుల యూనివర్సిటీ దుర్గేష్ నరసింహ గారికి, మన ఎమ్మెల్సీ గారి రామచంద్రన్ గారికి, మరియు తిరుపతి ఎమ్మెల్యే గారి శ్రీను గారికి, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ఇంత సక్సెస్ చేసినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి, తిరుమల భూషణ్ గారికి, బండి బాబు గారికి, దుర్గా ప్రసాద్ గారికి, మరియు అనుభవటువంటి కాలేజీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాలేజ నాయకులకి, కార్యకర్తలకి, బలిజ బంధువులకు కూడా పేరు పేరున నా వందనాలు. ముఖ్యంగా ఈ సమావేశం ఇంత ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రం నుండి కూడా పెద్దలు హాజరయ్యారు. ముఖ్యంగా మన కులానికి జరుగుతున్న అన్యాయం గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. రాయలసీమ ఏరియాలో కేవలం 2 సీట్లు మాత్రం వర్గీయులకు ఇచ్చారు. ఒకటి రాజంపేట, 2 తిరుపతి. యాక్చువల్గా ఇంతకు గతంలో అయితే 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా ఆ వైభవాన్ని మనం కోల్పోయాం. తిరిగి ఆ వైభవాన్ని సాధించుకోవాలి. ఈ సాధించుకోవడానికి మనం సరిపోదు, మన శక్తి సమస్య సరిపోదు. ఇటువంటి బలిజ కమ్యూనిటీ పెద్దలు చాలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచించి రాయలసీమలో దాదాపు 20% పాపులేషన్ ఉన్నారు. బలిజ వర్గీయులు 20% పాపులేషన్ ఉన్నా కూడా 5%, 4% వారికి 30-40 స్థానాలు ఇస్తున్నారు. మనకి 1-2 స్థానాలతోనే సరిపడుతున్నారు. ఈ అన్యాయాన్ని పెద్దలందరూ కూడా పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించి మనం న్యాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకు 5% ఈబీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది 2015లో. అది జగన్ గారు తీసేయడం జరిగింది. ఆ 5% రిజర్వేషన్ కూడా మనకి ఇప్పుడు కల్పించాలని పెద్దలను కోరుకుంటున్నాం. ఈ పెద్దలందరూ కూడా దాన్ని ఫైట్ చేస్తే కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకొస్తే కదా మనకి న్యాయం జరుగుతుంది. మన యువతకి ఎంతో సక్సెస్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ గత ఎలక్షన్లో రాజంపేట స్టేట్ విషయాలు, రాయలసీమ విషయాలు అందరూ పెద్దలు చెప్తున్నారు. రాజంపేట విషయం నేను రాజంపేట వ్యక్తిగా ఒక విషయం ప్రస్తావించుతున్నాను. మనకు రాజంపేటలో మన కమ్యూనిటీ వ్యక్తి అయినటువంటి సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కేవలం 20 రోజులు టైం ఉన్నప్పుడు మన పార్టీ అధ్యక్షులు వారు పిలిపించి టికెట్ ఇచ్చారు. ఆయన పార్టీ ఆదేశాన్ని శిరసావహించి టికెట్ తీసుకుని పోరాటం చేశారు. అయితే ఈ పోరాటంలో మనం 7,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈ ఓటమిలో చాలా కారణాలు ఉన్నాయి, ఇవి అందరికీ తెలిసినవే. ఒక విషయం చూపుతున్నాను. సో ఇందులో మనము కమ్యూనిటీ మీటింగ్ ఎలా పెట్టుకున్నాం, కమ్యూనిటీ ఏకం కావాలా, యూనిట్గా ఉండాలా, పెద్ద కమ్యూనిటీ ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ రాజంపేట విషయం చూస్తుంటే కమ్యూనిటీ ఒకటే ఫైట్ చేసింది. ఈ కమ్యూనిటీకి పార్టీలో కొన్ని వర్గాలు సపోర్ట్ చేయలేదు. పార్టీ ఎవరైతే నమ్ముతుందో వాళ్ళు మనం సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకుండా పార్టీని ఓడించిన వ్యక్తులు ఈరోజు ఇన్ఛార్జ్ పదవి మాకు కావాలని అడుగుతున్నారు. సో పార్టీని ఓడించిన వ్యక్తులకు ఇన్ఛార్జ్ ఇవ్వాలి. పార్టీ టికెట్ చేసుకోండి, 50 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయిన వ్యక్తి ఇన్ఛార్జ్ కాకుండా ఓడిపించిన వాళ్ళకి ఇన్ఛార్జ్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకా పెద్ద వ్యక్తులు మేనేజ్ చేస్తున్నారు, కలెక్టర్ని మేనేజ్ చేస్తున్నారు, అన్ని వర్కులు వాళ్ళు చేస్తున్నారు. దయచేసి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని గమనించి మన పార్టీ ఇన్ఛార్జి పదవి రాజంపేటలో మన కమ్యూనిటీ వ్యక్తులటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల నుండి జారిపోకుండా కాపాడాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆ విషయంలో ఫైట్ చేయాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ఈ విషయంలో మరొకసారి వినియోగించుకుంటున్నాను పెద్దలందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.